కేబుల్ మాఫియా నుండి మా కేబుల్ రక్షించాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ను ఒంగోలు మై కేబుల్ ఎండి కోడూరి విశ్వసేన్ కోరారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు బెదిరింపు ధోరణితో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేబుల్ మీద పోలీసులు సమగ్ర విచారణ చేసి మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చావలి సుధాకర్, వెంకటస్వామి, లక్ష్మీనారాయణ, మస్తాన్రావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నేను ప్రత్యేకంగా మీకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. గత 20 సంవత్సరాల నుంచి మై కేబుల్ ఒంగోలు నగరంలో నడుపుతా ఉన్నాను. పోయిన నెల 27వ తారీఖున మా కేబుల్ టీవీ సంస్థని లోకల్గా ఉన్న మా భాగస్తులతో పాటు గుంటూరులో ఉన్న మా భాగస్తుడైన రవీంద్రబాబు వీళ్ళు కబ్జా చేసి ట్రంక్ రోడ్లో వెంకటరమణ బ్రాడ్కాస్ట్ అనే పేరు మీద నూతనంగా కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ వ్యాపారం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. గత సంవత్సరం కాలం నుంచి మా మై కేబుల్ ప్రసారాలు ఆగిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరంన్నర కాలంలో మా భాగస్తుల్లో ఒకరైన ఇప్పుడు ప్రస్తుతం వెంకటరమణ బ్రాడ్కాస్ట్ ఛానల్ అధినేత పూర్వం మా భాగస్తుడు, ఆయన ఎన్నోసార్లు నేను మా భాగస్తులు కలవటం జరిగింది. ఏమండి, మన భాగస్తులందరూ రోడ్డును పడ్డారు, మన వ్యాపారాన్ని మీరు అధికారం అండతో మీరు ట్రంక్ రోడ్ ఆఫీసులోకి తీసుకెళ్ళి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఒంగోలులో ఇతర ప్రాంతాల్లో మన సంస్థలో పెట్టుబడులు పెట్టిన అందరూ కూడా రోడ్డును పడ్డారు, మీరు తక్షణం న్యాయం చేయండి అని మనం ఎన్నోసార్లు అడగటం జరిగింది, నేను నాతో పాటు మిగిలిన భాగస్తులందరూ. అయితే డాక్టర్ సీతారామయ్య గారు మేము అందరం అడిగిన ప్రతిసారి కూడా ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తే అట్లా పోదాము, నేను దీంట్లో నిర్ణయం చేయగలిగింది ఏముంది, ఎమ్మెల్యే గారు ఇష్టం కదా, ఆయన చెప్పినట్లుగా మనం అందరం నడుచుకుందామని ప్రతిసారి చెప్పటం పరిపాటైంది. మేము నాతో పాటు మిగిలిన భాగస్తులందరూ ఎమ్మెల్యే గారిని, దామచర్ల జనార్దన్ రావు గారిని ఈ విషయం పరిష్కారం చేయమని ఎన్నోసార్లు మేము అడగటం జరిగింది. అయితే మేము అడిగిన ప్రతిసారి కూడా ఆయన సమయం కుదరట్లేదు, నేను సమయం తీసుకొని నేను మీ పరిష్కారం చేస్తాను అని మేము అడిగిన ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. కాలం మాత్రం సంవత్సరంన్నర దాటిపోయింది. మా సమస్యనైతే పరిష్కారం చేయడానికి ఆయనకి సమయం కుదరలేదు. కానీ ఒంగోలు నగరంలో మై కేబుల్తో పాటు ప్రసారం అవుతున్న శ్రీ సత్య కావచ్చు, తర్వాత జియో కేబుల్ కావచ్చు, ఎన్ఎక్స్టీ కావచ్చు, ఎస్ఎస్ఎల్సి కావచ్చు, ఒంగోలు నగరంలో ఉన్న మిగతా అన్ని కేబుల్ టీవీ నెట్వర్క్లు ఇప్పుడు ఒకే గూటికి చేరినాయి. మొత్తము కూడా వెంకటరమణ బ్రాడ్కాస్ట్ ఛానల్ గూట్లోకే ఉన్నాయి. అధిపతి ఒకళ్ళే, కానీ అన్ని ప్రసారాలు ఒక చోటనే ఉన్నాయి. ఇది మాఫియా కాక ఇంకేంటో మరి నాకైతే అర్థం కాలేదు. ఎవరైనా దీనికి అందరి వ్యాపారాలు కబ్జా చేసి ఒక చోటనే చేర్చడం అనే దాన్ని మాఫియానే అంటారు తప్పితే వేరే నా ఇన్ని సంవత్సరాల నా అనుభవంలో. మొన్న మేము రౌండ్ టేబుల్ సమావేశం పోయిన నెల 27వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పౌర సమాజం, ఒంగోలు పౌర సమాజం పెద్దలు దాదాపుగా ఒక 50 మంది ఆ రోజున సమావేశం అయ్యి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించి ఖచ్చితంగా న్యాయం చేయండి,
వెనకబడిన తరగతులకు సంబంధించిన ఒక వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థని ఈ రకంగా కబ్జా చేయటం, ఇది ఏమాత్రం అధికారంలో ఉన్న వాళ్ళకి మంచిది కాదు. తక్షణం దీన్ని పరిష్కారం చేయండి అని చెప్పి ఆ రోజున అందరూ ఒక ఏక కంఠంతో తీర్మానం చేయటం జరిగింది. ఆ తీర్మానం చేసిన తర్వాత రెండో రోజు అనుకుంటాను, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంట్లో, ఆయన ఆ సమయానికి లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వ్యక్తిగత కార్యదర్శికి వీళ్ళు పోయి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి సమయం కేటాయించమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చొచ్చారు. అయితే రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చిన తర్వాత ఆయన చాలా అంటే హేళనగా మేము పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశం గురించి చాలా హేళనగా మాట్లాడటం జరిగింది. అది ఒక లోకల్గా ఒక ప్రైవేటు ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ అంటే ఆయన ఎట్లా చెప్పాయంటే, అంటే నన్నే దోషిగా చిత్రించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. మైకేబుల్లో డబ్బులు పెట్టిన వాళ్ళందరూ ఆ విశ్వసేన్ని అడుగుతా ఉంటే ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు, వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని సముదాయించి పంపించాను, ఆయన ఏదో తొందరపడి 10 మందిని వేసుకొని రోడ్డు మీదకి వస్తే ఇవన్నీ పరిష్కారం అవుతాయా అని, అంటే ప్రజల్ని, అంటే ఇబ్బంది పడ్డ ప్రజల గొంతుల్ని అంటే చాలా చులకనగా హేళనగా ఆయన మాట్లాడటం జరిగింది. ఏముంది, ఒక రోజు టీవీలో వస్తుంది, ఒక రోజు పేపర్కి వస్తుంది, అంతకంటే ఏం చేస్తారు, ఇంకా అంతకంటే ఏం చేయలేరు కదా. అంటే ఒక ప్రజాప్రతినిధి అంత హేళనగా ఆ పద్ధతిలో మాట్లాడటం అనేది ఎంత అసలు చాలా వినటానికి మనకే చాలా ఇబ్బందిగా ఉంది. పైగా ఆయన ఇంకొకసారి వీళ్ళు కనుక భాగస్తులు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని ఆయన మీద కేసులు పెట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో కమ్మని చెప్తాను అంటే ఒక రకంగా బెదిరింపు ధోరణి. ఆ బెదిరింపు ధోరణి కూడా వినటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మనం ఓట్లేసి గెలిపించుకుంది మన నెత్తి మీద ఒక రకంగా ఆర్థిక అరాచకం, ఆర్థిక ఇది చేయటానిక మనం వీళ్ళని ఎన్నుకున్నది అనేది ఇప్పుడు మరి ఇప్పుడున్న ఈ స్థానిక శాసనసభ్యులు వీళ్ళ తీరు చూస్తే అట్లానే ఉంది. మనం సేవ చేయటానికి మనం ఎన్నుకున్నామే కానీ మన నెత్తి మీద కరాళ నృత్యం చేయటానికి కాదు కదా. అందుకని ఈ రోజున మా మైకేబుల్ సంస్థ గురించి, ఆ సంస్థలో భాగస్తుల బాధల గురించి, మా యొక్క వ్యాపారాన్ని ట్రంక్ రోడ్లోకి కబ్జా చేసి కేవలం అధికారం వచ్చింది అంతే, ఆ అండతోటి ఎమ్మెల్యే గారి అండతోటి మా భాగస్తుల్లో ఇద్దరు తీసుకెళ్లి ట్రంక్ రోడ్లో పెట్టుకున్న దీని గురించి, అట్లానే సిటీ కేబుల్ కృష్ణమోహన్ గారు మాకు మా సంస్థలో జూలై 24, 2024 ఫిబ్రవరి 2024 నుంచి జూలై 2024 వరకు 6 మాసాల పాటు మా యొక్క నెట్వర్క్ నుంచి సిటీ కేబుల్ వాళ్ళు ప్రసారాలు నిర్వహించుకున్నారు. ఆ 6 నెలల కాలానికి మాకు కనీసము 40 లక్షల రూపాయల డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సి ఉన్నది. మేము ఎన్నిసార్లు అడిగినా ఆయన దాని మీద స్పందన లేదు. అందుకని మేము ఈ రోజున ఎస్పీ గారిని కలిసి కృష్ణమోహన్ గారి మీద చీటింగ్ కేసు నమోదు చేసి కృష్ణమోహన్ గారి దగ్గర నుంచి మా మైకేబుల్ సంస్థకి రావాల్సిన 40 లక్షల రూపాయల డబ్బుల్ని ఇప్పించమని ఎస్పీ గారిని ఈ రోజున అభ్యర్థించడం జరిగింది. అదే సందర్భంలో మైకేబుల్లో భాగస్తుల బాధల గురించి వెంకటరమణ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక రకంగా కేబుల్ మాఫియా గురించి పూర్తిగా విచారణ జరిపి అందరికీ న్యాయం చేయమని వారిని అభ్యర్థించడం జరిగింది. నేను ఈ మీడియా ముఖంగా నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఎస్పీ గారి దగ్గర మాకు న్యాయం జరుగుద్దనే భరోసా, నమ్మకం ఉన్నది. అయితే దాంతో పాటుగా మేము మన
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా కలిసి మా యొక్క బాధని చెప్పుకొని మాకు న్యాయం చేయమని వాళ్ళని కూడా మేము కోరటం ఖచ్చితంగా జరుగుద్ది. కాబట్టి ఈ మీడియా ముఖంగా ఎస్పీ గారితో పాటుగా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా మేము వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ రోజున నా ఆస్తి దాదాపుగా నేను పుట్టినప్పటి నుంచి నాకున్న ఆస్తి ఈ రోజున కోర్టులో వేలం జరిగింది. 3 నెలల క్రితం ఇంకొక ఆస్తి వేలం జరిగింది. అంటే మా ఆస్తులు మొత్తం వేలం జరిగి ఆస్తులు మొత్తం కరిగిపోయి మేము రోడ్డును పడతా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఆ బొజ్జలు నింపుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది ఎంత మాత్రము భరించరాని విషయం. దీనికి ఖచ్చితంగా రాష్ట్ర అధినేతలు న్యాయం చేస్తారని, ఎస్పీ గారు దీన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద తగు చర్యలు తీసుకుంటారని నేను కోరుకుంటా ఉన్నాను. మిత్రులారా, నా పేరు చావలి సుధాకర్ రావు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలిసి విశ్వసేన మైకేబుల్ అధినేత విశ్వసేన, అలాగే పౌర ప్రజాస్వామ్య హక్కుల సంఘాలు, ఇట్లా దళిత బహుజన సంఘాలు, ప్రజా సంఘాలు అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానమైన అంశాల్లో మూడు అంశాలు ఏమిటంటే, మైకేబుల్ అనే సంస్థ ఒంగోలులో విశిష్టంగా అందరికీ గుర్తింపు కలిగింది. ఆ సంస్థ నిర్వహిస్తున్నప్పుడు దాంట్లో భాగస్తులు కొంతమంది కావాలని చెప్పి రాజకీయ అండతోటి ఆ నెట్వర్క్ని కట్ చేసేసి వాళ్ళు సొంతంగా పెట్టుకోవడం జరిగింది. ఇది క్రైమ్ చట్ట ప్రకారం. అయితే అది సర్దుబాటు అవుతుందని చెప్పి అతను చాలా ప్రయత్నం చేశాడు, అది జరగలేదు. కాబట్టి ఆ అంశం మీద ఒక జరుగుతున్న ఛానల్ మీద దాడి చేసి దాన్ని నెట్వర్క్ కట్ చేసి అవతల ప్రముఖంగా ఉన్నటువంటి డాక్టర్ సీతారామయ్య, అట్లాగే ఎమ్మెల్యే అన్నతోటి జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, ఇతర ప్రలోభాలతో సంబంధం లేదు. జస్టిస్ కావాలనేది మా సంఘాల తరఫున పౌర సమాజం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండవది, ఈ విషయాన్ని మేము రౌండ్ టేబుల్ మీటింగ్ ద్వారా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ మీరు మాకు ఇవ్వండి, అన్ని సంఘాలు ద్వారా కోరుకుంది ఒకటి దీంట్లో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలని చెప్పి కోరాము. దానికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వని అడిగితే అసలు ఏమీ సమాధానం చెప్పకుండా తర్వాత ఆయన ఛానల్స్తో మాట్లాడుతూ లెక్కలేనితనంగా మాట్లాడుతున్నాడు. పౌర సమాజం అంటే నీకు లెక్కలేకపోవచ్చు, కానీ పౌర సమాజం అంటే ప్రజలకు ఒక గౌరవం ఉంది, ప్రజలకు బాధ్యత వహించేటువంటి పౌర సమాజం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా ప్రజా స్పందన. మీరు అధికారంలో ఉంటారు, పోతారు, కొంతకాలం సంపాదించుకోవచ్చు, కానీ గౌరవ మర్యాదలు ప్రజల్లో ఉండేటువంటి గౌరవ మర్యాదలు పౌర సమాజానికి ఉంటాయి. ఎందుకంటే ఎటువంటి నిస్వార్థంగా చేసేవాళ్ళం. కాబట్టి మేము బజార్లో పంచాయతీ పెట్టినైతే ఏది న్యాయమో ఏది అన్యాయమో చెప్పండి. కాబట్టి నువ్వు దానికి సమాధానం చెప్పు. మీలో రాకుంటే చర్చించకుండా నీకున్న అధికార ప్రాబలంతో చేస్తున్నావు. మేము ఈ సందర్భంగా ఏంటంటే వ్యవస్థలో ఈ రోజున పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యవస్థల మీద ఒత్తిడి చేసే పరిస్థితి జరుగుతుంది. అలాంటి ఏమైనా చేస్తే మేము ప్రత్యక్ష ఆందోళనకు వస్తాము. కాబట్టి నిష్పక్షపాతంగా పోలీసు వారు దీని మీద విచారణ చేసి దాని మీద చర్యపత్రం కేసు కట్టి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. దీని మీద అదనపు పద్ధతిలో చేస్తే మేము అనుకోము. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా వెంటనే చేసుకొని స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాటిని కంట్రోల్ చేసి చట్ట ప్రకారం పరిపాలన జరిగేటట్టుగా ఎమ్మెల్యేని కట్టడి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒంగోలు స్థానిక మంగమూరు జంక్షన్ వద్ద లాస్ట్ గ్రాండ్ హోటల్ 3వ బ్రాంచ్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచ జనం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు శ్రీనివాస్, కిషోర్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య తదితరులు బాగున్నారు. హరిని
శ్రేయకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం ఆనందకర్పూరమంగళం నీరాజనదీపం సమర్పయామి నీరాజనానంతరం నమస్కారాన్ని సమర్పయామి గోవింద గోవిందానందకర్పూరమంగళం నీరాజనదీపం సమర్పయామి రాజాధిరాజాయ ప్రసహ్య సాధినే నమో వయం వయం రాజాధిరాజాయ ప్రసహ్య సాధినే నమో వయం వయం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయో ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతాక్షర ఒక క్వాలిటీ ఫుడ్ ఇస్తారని మంచి ప్లేస్లో ఇక్కడ పెట్టడం వల్ల రేపు భవిష్యత్తులో కూడా బాగా సక్సెస్గా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తాం. ప్రజలందరూ కూడా ఇది కూడా ఇవాళ నుంచి అందుబాటులో ఉంది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన ఏదైతే సంకల్పంతో ఇక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేశాడో సక్సెస్ఫుల్గా జరగాలి, అదేవిధంగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు లాసా గ్రాండ్ ముమ్మూరు రోడ్లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశాం. ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మన గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ అన్న గారు ఇచ్చేసి ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ధన్యవాదాలు. ఈ విధంగా ఇక్కడ మీకు లాసా గ్రాండ్ ముమ్మూరు రోడ్ బ్రాంచ్లో టిఫిన్స్ మీల్స్తో పాటు ఆఫ్టర్నూన్ బిర్యానీ, నాన్ వెజ్ కర్రీస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఓపెనింగ్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ నిర్వాహకులు కుటుంబైన కోటి యాదవ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి ప్రదర్శించుకుని రామ్నగర్ ఉన్నత పాఠశాలలో నోట్బుక్స్, ప్యాడ్స్ అందజేయడం జరిగిందని ఈ సంగతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం శ్రీనివాస్ యాదవ్, తొమ్మకూరు హనుమంతరావు, తొమ్మకూరు సాయి, తేలుకుట్టు మల్లి, ఉపాధ్యాయులు ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ క్లబ్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ముందుగా కోటి గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. యాదవ ఫ్రెండ్లీ క్లబ్ వారు మన గవర్నమెంట్ స్కూల్స్ని ఎన్నుకొని వారి పిల్లలకి ఏదన్నా ఇవ్వాలి, సహాయం చేయాలని అనుకోవటం చాలా మంచి విషయం. వాళ్ళ శక్తి మేరకు ఇంతకుముందు కూడా వాళ్ళు 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చిన పిల్లలందరికీ ప్రైజ్ మనీ ఇచ్చేవారు. అలాగే మధ్యలో ఇంకా ఇప్పుడు మరి ఇంకా ప్రోత్సాహం కోసం అని చెప్పి మీకు అందరికీ కూడా ప్యాడ్స్, తర్వాత జామెంట్రీ బాక్సులు, నోట్బుక్స్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నా పేరు పుట్టుపోయిన కోటి యాదవ్. మేము ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి కార్యక్రమం ఎంతో వైభవంగా చేసుకుంటాము. కానీ మేమేంటంటే గత 6 సంవత్సరాల నుంచి మేము ఒక టీమ్గా తయారయ్యి మనం ఇంత కార్యక్రమం చేస్తున్నాము. దీనివల్ల కాదు, మనం ఏంటంటే ఏదైనా ఉపయోగపడే పని చేయాలని చెప్పి నేను ద్వారా ఇంకా మా టీం ఉన్నారు, మేమందరం కలిసి ఒక మాటగా అనుకొని ఏం చేద్దామని ఆలోచించుకుంటే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ విద్యార్థులకు మన కృష్ణాష్టమి సందర్భంగా
మనం 2 నోట్ బుక్స్, ఒక ఎగ్జామ్ ప్యాడు, 2 జామెట్రీ బాక్సు ఇద్దామని చెప్పి అనుకొని ఫస్ట్ ఏంటంటే మేము ఇలా చేయించాల. మామూలుగా ఎగ్జామ్ ప్యాడ్ షాప్లో తీసుకొచ్చాం, బుక్కులు షాప్లో తీసుకొచ్చాం, జామెట్రీ బాక్స్ షాప్లో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. తర్వాత ఏమన్నా ఇట్ట కాదు, బయట మనమే ఈ భగవంతుడి పేరు వేయించి ఆ పిల్లలు ఏదైనా వాళ్ళ ఇంపార్టెంట్ సబ్జెక్టులు వాటిలో రాసుకుంటారు. రేపు ఆ ఎగ్జామ్ టయానికి వాళ్ళకి మంచి మార్కులు వచ్చి బాగా ఇదిగా పాస్ అవుతారు అని చెప్పి మేము అనుకొని ఆ భగవంతుడిని ఆ రూపాన్ని ఆ ఫోటోలో వేయించి మీ అందరికి ఇచ్చి మీరు ఏమైనా ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఆ బుక్లో రాసుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఇదిలో రావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇక మేము ఈ సంవత్సరం ఇది మీ లాస్ట్ అన్నమాట. ఎందుకంటే మేము మున్సిపల్ హై స్కూలు, పీవీఆర్ హై స్కూలు, తర్వాత పోతే గర్ల్స్ హై స్కూలు, ఈ స్కూళ్ళలో ఇస్తూ ఈ సంవత్సరం ఏంటంటే మీ స్కూల్లో కూడా ఎన్నుకున్నాం. మీ స్కూల్కి కూడా ఇద్దామని. మేము అంతకుముందు మీ స్కూల్కి వచ్చేవాళ్ళం కదా. ఈ సంవత్సరం మీ స్కూల్కి కూడా ఇద్దామని చెప్పి ఆలోచించుకొని ఈ సంవత్సరం మీ స్కూల్కి కూడా వచ్చాం. మీరు ఇంకా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ, మీరు ఇంకా మాలాంటి వాళ్ళకి మీ మంచి చదువులు చదువుకుంటూ మాకు ఇంకా మనం ఇచ్చిందని మా పిల్లలకు మంచి ఫస్ట్ మార్కులు వచ్చినాయి, మాస్టర్లు కూడా మనల్ని బాగా ఇదో అనుకుంటున్నారని చెప్పి మాకు ఇంకొద్దిగా ఆనందం కలిగి ఇంకా నలుగురిని మేము ఇది చేసుకొని ఇంకో 4 స్కూళ్ళు ఇట్నే ఇచ్చుకుంటా పోదాము అని చెప్పి ఆలోచనతో మేము చేస్తున్నాము. అదే కూడా మీరు కూడా ఆలోచించుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచి చదువులు చదువుకుంటూ బాగా మంచి మార్కులు తెచ్చుకుంటూ ఇది చేస్తే మీకు బాగుంటుంది. మీకు చదువు చెప్పిన ప్రిన్సిపాల్ గారికి కానీ వాళ్ళందరూ మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది. ఒక నిమిషం ఒకరి తర్వాత తీసుకొని అమ్మాయి కూడా ఒకటి పట్టుకోమ్మా. సార్ సార్ మీరు పట్టుకోండి, ఆ ప్యాడ్ పట్టుకో. సార్ ప్లీజ్ సార్. ఓకే. రాజీవ్ గాంధీ ఒంగోలు రైల్వే స్టేషన్ రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న కాంస్య విగ్రహ భూమి పూజ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు షేక్ సైద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా భూమి పూజ కార్యక్రమం సందర్భంగా క్లబ్పేటలోని స్థానికులకు భూమి పూజను అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం అదే స్థానంలో భూమి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. పర్మిషన్ లెటర్ చూపించండి. పర్మిషన్ ఇచ్చారు చూపించండి. వాళ్ళే
కూర్చోండి. జాతీయ నేత. గవర్నమెంట్ ఇచ్చింది. నువ్వు వద్దంటానికి రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలి, స్టాచ్యూ పెట్టాలి. బొమ్మ పెట్టాం రాజకీయ కాదు, కానీ మీరు ఈ జనగణ చెప్పిన ఈ విషయం మాతో మాట్లాడాల్సింది కదా. ఇతరుల గురించి మాట్లాడేవారు కనీసం ఒక మాట చెప్పారు. ఎవరికన్నా ఒక మాట చెప్పారా మీరు? జరిగే విషయం ఎవరికన్నా చెప్పారా మీరు? ఏం కాదు, పెట్టించావా ఇక్కడ మీరు కొబ్బరికాయ తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి పరిశీలన చేసి మరి వేరే స్థలం ఇవ్వడమా లేకపోతే ఇంకోటి వెనక జరపడమా అనేది ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు. కనుక దీన్ని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కమిషనర్ గారు ఫోన్ చేసి పాత్రికేయులందరూ కూడా ఇదే విషయం చెప్పని చెప్పారు. కాబట్టి మన గోపాల్ సోదరులు కానీ కబాడుపల్లి సోదరులు కానీ ఎవరు కూడా మీ యొక్క అభిప్రాయాలకు విరుద్ధంగా ఎవరు చేసే పరిస్థితి లేదు. కనుక గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యే గారు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని నేను చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి అంశం కాబట్టి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఎవరు ఆందోళన పడద్దని చెప్పని మేము సెలవు చేస్తూ ఇవాళ రాజీవ్ గాంధీ గారి యొక్క ఈరోజు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహాన్ని మరి అనాలోచితంగా తీసివేసినందువల్ల
మరి ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పినందువల్ల దీన్ని ఇక్కడ తీసేసామని చెప్పని కూడా మరి ప్రభుత్వాలు చెప్పారు. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు జాయింట్గా కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు కమిషనర్ గారు చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే మీరు ఇక్కడ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని కొబ్బరికాయలు కొట్టుకొని మీరు కార్యక్రమం నిర్వర్తించండి. తర్వాత మరి ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, అధికారులు అందరూ కూడా వచ్చి శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి పురస్కరించుకున్న స్థానిక పీవీఆర్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, ప్యాడ్స్ అందజేయడం జరిగిందని నిర్వాహకులు కుటుంబైన కోటి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మోడుబైన సురేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం శ్రీనివాస్ యాదవ్, తొమ్మకూరు హనుమంతరావు ద్వారా, తొమ్మకూరు సాయి, హెచ్ఎం మన్నం రాజ్యలక్ష్మి తదితరులు బాగున్నారు. చూడండి కుటుంబాన్ని కోటి యాదవ్. నేను శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ తరఫున పనిచేస్తుంటాను. ఇప్పుడు మేము చెప్పబోయేదంటే కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి సంవత్సరం మిమ్మల్ని మేము మా ఏరియా ఏను చెట్టు కాడికి కృష్ణ మందిరం కాడికి పిలిచి మీ ప్రతి ఒక్కరికి మేము ఆ రోజు ఈ ఐటమ్స్ అక్కడ ఇచ్చేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం వర్షాల వల్ల మేము అక్కడ ఇవ్వలేకపోయాము. అందుకని మేమే వచ్చి మీ స్కూల్ కాడికి వచ్చి నేరుగా మీకు అవి ఇస్తున్నాం. వాటిని మీరు ఎంతో శ్రద్ధతో ఇదితో మీరు ఒక ఇదిని ఆ బుక్లో రాసుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటూ మీరు ఇంకా మంచి మంచి చదువులు చదువుతూ ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి రేపు మీరు కూడా ఇలాగనే సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఇదిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్గా ప్రకాశం డిస్ట్రిక్ట్కి పనిచేస్తున్నాను. మాకు ముఖ్యంగా పిల్లలకి మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. అంటే డిపార్ట్మెంట్ తరపున అనమాట. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్కి ఎలాంటి పిల్లలు వస్తారంటే పుట్టుకతోనే లోపాలు ఉన్న పిల్లలు వస్తుంటారు. అంటే మామూలుగా పెదవి చీలికి ఉంటారు, క్లెఫ్ట్ లిప్ అంటారు, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు, పాదాలు వంకరపోయి పుడతారు, తర్వాత స్పైన్ అంటే మన వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లా రకరకాల 33 రకాల ప్రాబ్లమ్స్తో ఉంటారు పిల్లల ప్రాబ్లమ్స్. అలాంటి పిల్లలు 4Ds అంటారు. పిల్లల డిసీజెస్ కానీ, పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలు కానీ, వాళ్ళ పెరుగుదలలో వచ్చే లోపాలు కానీ, విటమిన్ డెఫిషియన్సీస్తో వచ్చే లోపాలు కానీ, అలాంటి వ్యాధులన్నిటికీ ప్రత్యేకంగా థెరపీలు ఇస్తామన్నమాట మా దగ్గర ఆర్బీఎస్కే డిపార్ట్మెంటు. ఇది జీజీహెచ్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. తర్వాత మీకు స్కూల్ హెల్త్ స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ ఏఎన్ఎం వచ్చి చేస్తున్నారు కదా. అందరికి హైట్, వెయిట్, బరువు ఇవన్నీ చూసి కళ్ళు బాగున్నాయా లేదా, విజన్ చూసి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా మా ప్రోగ్రామ్ కిందకే వస్తాయి. తర్వాత గురువారం మీరు టాబ్లెట్ మింగుతున్నారా అన్నం తిరిగిన తర్వాత, ఐరన్ టాబ్లెట్స్ అనీమియా కింద, అవి కూడా మా ప్రోగ్రామ్ కిందే వస్తాయి. అంటే చిల్డ్రన్ కి సంబంధించి 1 నుంచి 19 సంవత్సరాల వరకు ఏవైతే చేయాలో అలాంటివన్నీ కూడా మా ప్రోగ్రామ్ కింద వస్తాయి. మామూలుగా మనం ఎందుకు మీకు హెచ్బి టెస్టింగ్ చేస్తున్నారు? అనీమియా అనేది రక్తహీనత ఉంటే మనము ఏముంటాం, నీరసంగా ఉంటాం, చదవలేం సరిగ్గా. కాబట్టి మనకి పెట్రోలు, డీజిల్ లేకపోతే ఏదైనా వెహికల్ ఎలా నడవలేదో అలాగే రక్తం తక్కువ ఉంటే మన బాడీ కూడా అలాగే నడవలేదు. కాబట్టి మనము మంచి ఆహారం తీసుకోవాలి. రక్తం రావాలంటే ఏం చేయాలి? ఐరన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి, మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. తర్వాత మంచి హ్యాబిట్స్ ఉండాలి స్టూడెంట్కి, వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి మనం. తర్వాత ఇంకేం చేయాలి? మంచి ఆరోగ్యం కోసం అంతా టైమింగ్స్ మెయింటైన్ చేయాలి మనం. కాబట్టి ఇలాంటి మంచి అలవాట్లతోటి అందరు కూడా బాగా చదువుకొని, మీరందరూ 10th క్లాస్ పిల్లలు కదా, మీరు బాగా పైకి వస్తారని ఆశిస్తున్నాను. మీకు అందరికీ ఆశీర్వదిస్తున్నాను. తర్వాత మీరు కూడా ఈ కృష్ణాష్టమి సందర్భంగా వీళ్ళు శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీకు ఈ బుక్స్ సరఫరా చేస్తున్నందుకు వీళ్ళందరినీ ఎంతో అభినందిస్తున్నాను. ఎందుకంటే మామూలుగా మన గవర్నమెంట్ కూడా ఇస్తుంటారు ఈ బుక్స్, కానీ కూడా వీళ్ళు సహృదయంతో మీకు ఈ బుక్స్ సరఫరా చేసి మీకు
సహాయం చేయదలుచుకున్నారు కాబట్టి వీళ్ళని కూడా అభినందిస్తున్నాను. మీరు ఈ బుక్స్ కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత అందరూ చెప్పినట్లు మీరు కూడా పెద్ద అయిన తర్వాత మీ స్వగ్రామంలో కానీ మీ స్కూల్కి కానీ ఏదో ఒక రకమైన ఉపయోగపడే నలుగురికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ చేసి మీరు కూడా అందరూ పైకి రాని దేవుని కోరుకున్నాను. యువత సంస్థ నమస్కారం.